అల్లూరి జిల్లాలో ఆదివాసీ ట్రస్ట్ అక్రమాలపై ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. కలెక్టర్ దినేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కృష్ణంరాజును విచారణ అధికారిగా నియమించారు. ట్రస్ట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం 2 అసిస్టెంట్ రిజిస్టర్లను నియమించినట్లు కూడా కృష్ణంరాజు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. అల్లూరి జిల్లాలో ఆదివాసీ ట్రస్ట్ అక్రమాలపై ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాలకు అధికారులు స్పందించారు. కలెక్టర్ దినేష్ కుమార్ విచారణకు ఆదేశించారు. జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కృష్ణంరాజును విచారణ అధికారిగా నియమించారు. ట్రస్ట్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కూడా ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల ప్రకారం 2 అసిస్టెంట్ రిజిస్టర్లను నియమించినట్లు కృష్ణంరాజు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపి కలెక్టర్కు నివేదిక ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఇంకా మనం ఇచ్చినటువంటి అల్లూరు జిల్లాలో మొత్తం ఆదివాసీ ట్రస్ట్ పేరుతో అక్రమాలు చేసినటువంటి పడాల వ్యవహారాన్ని వెలుగులోకి తేవడం జరిగింది. గత 4-5 రోజులుగా కూడా మొత్తం అనేక రూపాల్లో గిరిజన బాధితుల కథనాలు అయితే ప్రసారం చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించింది. ముఖ్యంగా కలెక్టర్ స్పందించారు. కలెక్టర్ స్పందించి దీనికి సంబంధించి ఒక విచారణ కమిటీని కూడా వేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల స్కామ్ గా చెప్తున్నారు. ఎందుకంటే 2,30,000 మంది సభ్యులుగా చేరారు. ఇందులో ఒక ఐడి పేరున 12,500 రూపాయల చొప్పున కట్టించుకోవడం జరిగింది. ఈ లెక్కను దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసి ఇప్పుడు నెల 3,000 ఇస్తున్నటువంటి పడాలు చైర్మన్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీని మీద మనం కథనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గిరిజన సంఘాలు అయితే గిరిజన నాయకులతో మొత్తం కూడా ఎస్పీకి కలెక్టర్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ మొత్తం కూడా స్పందించడం జరిగింది. స్పందించి దినేష్ కుమార్ కలెక్టర్ అల్లు సీతారామరాజు స్పందించి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ కృష్ణరాజు విచారణ అధికారిగా కూడా నియమించడం జరిగింది. ఈ ఆదివాసీ ట్రస్ట్ పేరుతో మొత్తం పడాలు చేసినటువంటి అవకతవకలో అక్రమాలు ఏమున్నాయి అన్ని కూడా వెలుగులోకి తీయమని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే ఆ కమిటీలో ఇంకొక 2 రిజిస్టర్లను ఏర్పాటు చేసి మొత్తం ఎంతకాలం నుంచి ఇదంతా కూడా జరుగుతుంది, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంత వసూలు చేశారు అనేది పూర్తి వివరాలు మొత్తం సేకరిస్తున్నారు. కొన్ని రోజుల్లోనే మొత్తం కూడా ఇదంతా కూడా విచారణ జరిపి కలెక్టర్ నివేదిక ఇవ్వడం జరుగుతుందని కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా ప్రైమ్ 9 తో చెప్పడం జరిగింది. ఏదైనా ఇప్పుడు కూడా అమాయకమైన గిరిజనులు మోసం చేసి ఈ విధంగా దాదాపు 2-3 సంవత్సరాలతో కూడా కోట్లాది రూపాయలు అక్రమంగా వెనకేసినటువంటి పడాలు ఆయన సొంత భవనాలు నిర్మించుకున్నారు తప్ప ఎక్కడ కూడా వీళ్ళెవరికి కూడా గిరిజనులు సాయం చేయలేదని ఆరోపణలు వస్తున్నాయి. నేపథ్యంలో ఉద్యమం కూడా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. భారీ ఎత్తున సోమవారం నుంచి కూడా మొత్తం గిరిజన సంఘాలు అయితే గిరిజన నాయకులు అయితే మొత్తం ముట్టలు కూడా చేసేందుకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కలెక్టర్ విచారణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. విచారణ కమిటీ మొత్తం కూడా ఒక 15 రోజులు కూడా మొత్తం విచారణ చేసి మొత్తం పూర్తి నివేదిక అయితే కలెక్టర్ అందజేయనుంది. నివేదిక అందజేసిన అనంతరం కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ వాసు.